హాయ్ అండి. ఇవాళ మనం జామున్ చీజ్ కేక్ ఎలా చేద్దామో చూద్దామండి. ఇప్పుడు మనం ఏదైతే జామున్ కట్ చేసుకుని పెట్టుకున్నామో మనం ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఆడేసుకుని పెట్టుకుందామండి. చూసారు కదండి, మనం ఇలాగా జామున్ని ఆడేసుకుని పెట్టుకుందామండి. మనం చీజ్ కేక్ చేస్తున్నామని చెప్పాను కదండి. ఇప్పుడు ఈలోగా నేను ఏం చేశానంటే ఈ కర్డ్ని తీసుకున్నానండి. కర్డ్ని తీసుకుని ఇలాగా హంగ్ కర్డ్ కింద తయారు చేసుకుని పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ దాకా రెస్ట్ చేసి వదిలేసాను హంగ్ కర్డ్ రావడానికి. ఆ తర్వాత మీరు ప్రాసెస్ ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే క్రీమ్ చీజ్ బయట దొరుకుతుందండి, మీరు తెచ్చుకుని కొంచెం క్రీమ్ వేసుకుని కూడా చేసుకోవచ్చండి. సో నేను వేరే విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే హంగ్ కర్డ్ ఉందో మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఈ హంగ్ కర్డ్ వేసుకుందామండి. అలాగే దీంట్లోకి నేను ఒక సగం పన్నీర్ వేస్తున్నానండి. ఈ పన్నీర్ ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చర్ రావడం గురించి అని వేస్తున్నానండి. స్వీట్నెస్ గురించి అని మిల్క్ మేడ్ వేస్తున్నానండి. దీంట్లో ఇలాగా ఒక 2 గట్లు మిల్క్ మేడ్ వేస్తున్నానండి. మీరు తీపిని బట్టి మీరు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 గట్లు వేసాను. అలాగే దీంట్లో మనం ఒక టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. ఇది జస్ట్ ఫ్లేవర్ గురించి అని వేస్తున్నామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఒకసారి ఆడేద్దామండి. చూసారు కదండి, మనం ఇలాగా ఆడేసుకోవాలి. ఈ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇది సెట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చీజ్ కేక్ బేస్ తయారు చేసుకున్నామండి. దాని గురించి చెప్పేసి నేను డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో మనం ఇలాగ బిస్కెట్స్ వేసుకుందామండి. డైజెస్టివ్ బిస్కెట్స్, ఇది క్రస్ట్ బేస్ గురించి అని వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని పౌడర్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ని ఆడేసుకున్నాం కదా, దీంట్లో మనం ఇలాగా మెల్టెడ్ బటర్ని కూడా వేసేసుకుని ఒకసారి దీన్ని కలిపేసుకుందామండి. ఇది మళ్ళీ బౌల్లో ఎందుకు తీసానంటే కొంచెం కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని బౌల్లో తీసానండి. చూసారు కదండి, మీ బేస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం జామున్ చీజ్ కేక్ చేసుకుంటామని చెప్పాను కదండి. ఇప్పుడు మనం జామున్ని ఒకసారి దీంట్లో 3 to 4 స్పూన్స్ ఆఫ్ పౌడర్ షుగర్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ కొంచెం వగరుగా ఉంటుంది కదండి, అందుకని దీంట్లో 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుని ఒకసారి మనం దీన్ని ఇలాగా కలిపేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెంసేపు వేయించాలండి. షుగర్ అంతా కరిగి జామున్ దగ్గరికి వచ్చేస్తుంది కదండి, ఇది కొంచెంసేపు వేయించాలండి. ఇప్పుడు ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఏదైతే జామున్ మిక్చర్ పెట్టుకున్నామో దీని మీద పెట్టుకుని మనం ఇది దగ్గర వచ్చేంత వరకు మనం కొంచెం వేయించాలండి. చూసారు కదండి, ఇలాగా దగ్గరికి వచ్చేసింది. చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం లేయర్ బై లేయర్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో చూద్దామండి. సో ఇప్పుడు మనం ఏదైతే బిస్కెట్ది ఆడాం కదండి, దీంట్లో వేసుకుని మనం ఒక లేయర్ కింద ఫామ్ చేయాలండి. చూసారు కదండి, ఈ లేయర్ని ఫామ్ చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే మిల్క్ మేడ్తో చేసామో ఇది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకున్నామండి. ఇది వేసేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. నేను ప్రాసెస్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంటుందండి ఈ రెసిపీ. ఓకే అండి, ఇప్పుడు అది వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే జామున్ ప్రిపేర్ చేసుకున్నామో ఇది దీంట్లో ఇలాగా పైన వేసుకుని గార్నిష్ చేసుకుంటే మీ జామున్ చీజ్ కేక్ రెడీ అయిపోయిందండి. సో ఇదండి నాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.